ఓట్లు 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 మున్సిపాలిటీ ఓట్ల ప్రచారం జోరుగా నడుస్తుంది. ఓరోకు లీడర్లు, ఇంకోరోకు పోటీ చేసినోళ్ళు, కార్యకర్తలు అబ్బో కలకలలాడుతున్నాయి వాడలన్నీ. పార్టీ గుర్తుల మీద ఓట్లు నడుస్తున్నాయి కాబట్టి పెద్ద పెద్ద లీడర్లు, అందుట్లో సీఎం అసంటోళ్ళు ప్రచారాలకు తయారైనరు. ఇవాళ ఏడేడ ఎట్లెట్ల నడిచినాయి, ఎవళ్ళెవళ్ళు ఎక్కడెక్కడ ఎట్లెట్ల ప్రచారాలు చేసిర్రో అంత ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై. అయ్యయ్యో ఓట్ల కొరకు ఎంత కష్టం వచ్చా అన్నకు. ఓట్ల ముచ్చట దేవుడు కానీ ఓట్లు ఒడిచేటాళ్లకు మోకాల శిప్పలు అరిగేటట్టుంది కదనే అన్న. నీకు మోకాలు నొస్తున్నట్టుంది. సీసీ రోడ్డు మీద రాళ్ళు ఒత్తుకపోయి పక్క పోయింట్ ఉన్న అన్న చేయి పట్టుకొని నడుస్తుండు మెత్తగాళ్ళు పడ్డట్టే. అంత మంచిగానే ఉన్నది కానీ గిట్ట మోకాల మీద నడుచుడు ఎందుకే అన్న అని అడిగితే, కానీ ఇక్కడ ఈ ఊరు ప్రజలు గత పాలకులు ఏం చేశారో కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు గతంలో మోకాళ్ళు అరిగిపోయేదాకా కూడా తిరిగినా కూడా ఆఫీసులు తిరిగినా కూడా ఏ పనులు చేర్చుకోలేకపోయారు. ఇక్కడ గత పాలకులు అట్లా చేసినటువంటి దుర్మార్గమైన పనులు ఇట్లా చేశారు. వాళ్ళేమో కానీ ఇప్పుడు ఓట్లు ఒడిచేటాళ్లకు నీ మోకాళ్ళకి పాడైతుంటట్టుంది కానీ అన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పువ్వుపాటి తరపుకించి పోటీ చేసిన శివశంకర్ అన్న చేసిన ప్రచారం గిట్టుంది. ఇదిట్టుంటే ఆడాడ బీఫామ్ల కొరకు పంచాయతీలు అవుతున్నాయి కూడా. అందుట్లో అధికార పార్టీలో ఇంత ఎక్కువనే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో షై పార్టీ తరపుకించి టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముంగట తొడలు సరిచిండు ఈ కాక. సమస్య లేదు. కొంతమంది గవర్నమెంట్ తీసుకొచ్చినా కూడా గిట్ట తొడగొట్టి సవాలేసిండు అక్కడ ఎమ్మెల్యేకు. గట్టిగానే ఉన్నట్టున్నది కాకకు పట్టు. గిట్ట టికెట్ల కొరకు పంచాదులు, టికెట్ వచ్చిన వాళ్ళ ప్రచారాలు, క్యాండిడేట్ల కొరకు మంత్రులు కూడా దిగిరు ఆడాడ. కరీంనగర్ లో సెంటర్ సహాయ మంత్రి బండి సంజయ్ సార్ క్యాండిడేట్లతో ప్రచారం చేయించిండు ఎప్పుడు పబ్లిక్ కు అందుబాటులోనే ఉంటానని. ఖమ్మం జిల్లా పాలేర్ల పొంగులేటి సీనన్న ప్రచారం చేస్తే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో జూపల్లి సార్ ప్రచారం జోరుగా నడిచింది. కార్ పార్టీ వాళ్ళు ఏమన్నా తక్కువ, అలా పెద్ద పెద్ద లీడర్లు ఎవరు రోడ్డు ఎక్కలేదు కానీ వాళ్ళ ప్రచారాలు కూడా జోరుగానే ఉన్నాయి. ఆడా ఈడాని ఏం లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అంతటా జోరున్నది మున్సిపాలిటీ ఓట్ల ప్రచారము. ఓ సందులో కార్ పార్టీ జెండాలు, ఆ పక్క సందులో పువ్వు పార్టీ జెండాలు, ఇంకో సందులో షై పార్టీ జెండాలు. పార్టీ గుర్తుల మీదనే ఓట్లుంటాయి కాబట్టి పెద్ద పెద్ద లీడర్లంతా రోడ్లు ఎక్కుతున్నారు ప్రచారాల కొరకు. వేసిన నామినేషన్లను వెనకకు తీసుకునేందుకు కూడా గడువు ఇయ్యాలనే ఉండేటాళ్లకు కొంతమందిలో నేనేడా గెలుస్తున్నా అనుకున్నోళ్ళు వేసిన నామినేషన్లు వెనకకు తీసుకున్నారు శానా దుక్కుల్లా. ఇక బుధవారం సందు సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రచారం సాలైతుంది జిల్లాల పొంటి. ఇగేముంది, పోయిన కాడల కార్నర్ మీటింగ్లు, సడకుల మీద ముచ్చట్లు జోరుగుంటాయి కావచ్చు పోండ్రి. పాత నీళ్లు పోతుంటాయి, కొత్త నీళ్లు వస్తుంటాయి. రాజకీయాలలో కూడా పాత లీడర్లు పోతుంటారు, కొత్త లీడర్లు వస్తుంటారు. జంపింగ్లు చేస్తుంటారు, జెండాలు మారుస్తుంటారు. అట్లా ఇక లీడర్ల జంపింగ్లు చేయబట్టి ఎక్కడైనా సరే పార్టీలు ఇగింత బలంగా తయారైతుంటాయి. కానీ మన దిక్కు ఓ జాగల లీడర్ల జంపింగ్లు చేయబట్టి పార్టీ ఇచ్చకపోతున్నది, ఇంటి గుట్టు మొత్తం బయటపడుతున్నది. ఇక చూడుర్రి, కొత్తోళ్లకు పాతోళ్లకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టే ఉన్నది. మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు. 8:30 కూడా నన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీఫామ్ తీసుకోపో అని చెప్పి. ఆడ 2 గంటలే సార్ మేము కూర్చోని. ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు. అయ్యో అక్క గోస చిన్నగా లేదు పోన్రి. అప్పట్లోనే మాట మార్చిండ్రాట. పార్టీ కొరకు ఎంత తిప్పల పడ్డా ఏం పాయిదా లేకపోయా కదా అని ఆఫీస్ ముంగట్నే కూకొని గుండెలు బాదుకున్నది. ఇక జీవన్ రెడ్డి సార్ ఆఫీసులో చూడండి ఏమైందో. ఏండ్ల సంది పార్టీలో ఉంటాన్నాం, 60 ఏండ్ల మీద పడ్డాయి. ఇంకా కూడా ఎవరెవరికి టికెట్లు ఇస్తాండ్రు. మరి మేమేం కావాలి అని చేయి పార్టీ కార్యకర్తలంతా జీవన్ రెడ్డి సార్ ముంగట కండ్ల నీళ్లు పెట్టుకుండ్రు. వలవలమని ఏడిసిండ్రు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులుంటే దాంట్లో 30 టికెట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి ఇచ్చిర్రాట. తత్తిం 20 టికెట్లు జీవన్ రెడ్డి సార్కి ఇచ్చిండ్రాట. తొలత సంది జెండాలు మోసిన వాళ్ళని ఇడిచిపెట్టి నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు గని టికెట్ ఎట్లు ఇస్తారని చెయ్యి పార్టీ కార్యకర్తలంతా ఆఫీస్ కాడికి పోయి పంచాయతీ మోపు చేసిండ్రు. ఇక జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, నా భుజాలను కొట్టడానికి కోసం ఇదంతా చెప్తున్నారు. కార్యకర్తలు ఏ నాయకుడినైనా కానీ అంగాలు సార్ ఏం చేస్తారు సార్, నేను ఇన్స్పెక్ట్ పోయే ప్రసక్తి లేదు సార్. ఇన్స్పెక్ట్ పోదు సార్, మేము ఇక ఇన్స్పెక్ట్ పోయే ప్రసక్తి లేదు సార్. ఇన్స్పెక్ట్ పోదు సార్ నేను ఇక సార్. ఇంకా అది ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ మేము ఇండిపెండెంట్ చేసుకుని నిందాం సార్. మేము ఏమైనా ఉంటాం సచ్చిన బతుకున్నా ఏమైనా సార్. అది ఏమన్నా కానీ ఏమన్నా ఉంది సార్.
అప్పటి ఏమన్నా మీరు చేయి ఇచ్చిపెట్టారు సార్, మీరు చేయి ఇప్పటికి ఇస్తాను, మేము బతుకున్నాం సార్, ఇస్తాం సార్, మేము బతుకున్నాం. గిట్ల జగిత్యాల టికెట్ల చెవడం మస్తు గట్టిగా అవుతుంది. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడే అన్నట్టు ముందు నుంచి పార్టీలో ఉన్నోళ్ళను కాదని మొన్న కండువాలు మార్చుకున్న వాళ్ళకు టికెట్లు ఇచ్చిండ్రని చెయ్యి పార్టీ కార్యకర్తలంతా రగిలిపోతుండ్రు. టికెట్ ఇవ్వకపోయినా మాయే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అన్నట్టు చూస్తుండ్రట. ఇక 20-30 కాదు మొత్తం 50 సీట్లలో రెబల్ అభ్యర్థులను నిలబడతాం అంటున్నారట. మరి ఇక చెయ్యి పార్టీ పెద్ద మనుషులు జీవన్ రెడ్డి సార్ను ఎట్టెట్ట సలగా చెప్తారో ఏమో గాని లొల్లి మాత్రం మస్తు గట్టిగానే నడుస్తుంది. ఎమ్మెల్యే సాబుకు మాజీ ఎమ్మెల్యేకు నడుమ లొల్లి చేయబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్లలో జగిత్యాలలో ఎటువంటి ఫలితాలు వస్తాయో ఏమోనని మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ. ఓ దిక్కు లడ్డూ లడాయి నడుస్తుంది, ఇంకో దిక్కు లీడర్ల నడుమ మంటలు మండుతున్నాయి. దినం కేసులు పోలీస్ స్టేషన్లు అని అనుకుంటా రచ్చ అవుతుంది ఏపీలో. సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది రాజకీయం. ఇక ఇసుంటి యాళ్ళలా పెద్ద సారు మంత్రులు అందరితోని మీటింగ్ అయ్యిండట. ఏమేం చేయాలి, ఎట్లెట్లా చేయాలి అని ఆలోచనలు చేసిర్రట. మరి ఆ కథ ఏంటిదో చూసేద్దాం పారి. ఓ దిక్కు రాష్ట్రం అంతా లొల్లులైతున్న యాలల్లా మంత్రులందరినీ ఊకబెట్టుకొని కేబినెట్ మీటింగ్ పెట్టిండు సీఎం బాబు సారు. బాగాసేపే మాట్లాడుకుండ్రు. అన్నిటికి మించి లడ్డూ కల్తీ దాని మీద చిట్టా ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టు మీదనే గట్టిగా నడిచినాయట ముచ్చట్లు. పబ్లిక్కు పాలేంటియో నీళ్ళేంటియో సమజేటట్టు చెప్పాలి. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లకు గట్టిగా బదిలీయాలి అన్నట్టు చెప్పిండట సీఎం సారు. పనిలో పని 11వ తారీఖు నుంచి అసెంబ్లీ మీటింగులు ఉన్నాయి కాబట్టి అన్ని తీర్ల తయారు కావాలి అన్నట్టు కూడా చెప్పిండట. ఇక లోపల మీటింగ్ అంతొడిచినాక బయటకు వచ్చిన మంత్రులు ప్రతిపక్షం వాళ్ళను మంచిగానే చాపించిండ్రు. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకోవద్దండి. మిత్రులకు కూడా సలహా చెప్తున్నాను నేను. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఆ వైభవాన్ని ప్రాభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దోషులు ప్రజల ముందు చట్టం ముందు నిలబడాలి అనేటువంటిది ఈ 2 నిర్ణయాలని ఇవాళ కేబినెట్ తీసుకుంది. ఎంక్వైరీ అనేటువంటిది ఇనిషియేట్ చేయబడుతుంది. డ్యూ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అప్రాపరేట్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీళ్ళు నేరస్తులా కాదా, నేరస్తులు కాకపోవడానికి కారణం ఏంటి, అయ్యేదానికి ఉన్న అవకాశాలు ఏంటి పరిశీలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాదన్నట్టు సర్కారు వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే లడ్డూ కల్తీ మీద పంక పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తిరుగు ఉన్నాయి. అసలు ఈ గొడవ కారణం ఏంటండి? జరగని కల్తీనేని జరిగిందని మీరే అవాస్తవాల్ని అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మీరే కదా ఫ్లెక్సీలేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. క్లియర్ గా సిట్ చెప్పింది, చార్జ్ షీట్ లో ఎన్డీడీబీ చెప్పింది, దర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ యాడెడ్ అని చెప్పింది, ఇట్ ఈస్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది. అయినా కూడా మీరే రెచ్చగొట్టి మీరే ఫ్లెక్సీలేసి ఈ గొడవకంతా ఈ రభసకంతా కారణం మీరే కదా. గట్ల మాటకు మాట జోరుగా నడుస్తుంది. ఇప్పటికే సైకిల్ పార్టీ వాళ్ళకు పంక పార్టీ వాళ్ళకు నడమ పొట్టు లొల్లి అయింది. లీడర్ల ఇండ్ల మీద దాడులు కూడా అయినాయి. అందులో బుధవారం నాడు మాజీ సీఎం జగన్ సారు గుంటూరు పోయి అంబటి సారు ఇంటి వాళ్ళను మంచి చెడ్డ అరుచుకుంటాడట. చూస్తుంటే లొల్లి ఇప్పటంతలా చలబడేటట్టు లేదు కదా అనుకుంటారు చాలా మంది. మరిగా మాజీ సీఎం ఏమంటాడో పంచాది మళ్ళీ ఎటు తిరుగుతుందో ఏమో చూడాలి. ఎక్కడైనా సరే రాజకీయాలు భలే చిత్రంగానే ఉంటాయి. అధికారంలో ఉన్నోళ్ళు ఏ పని చేసినా సరే వార్రేవ్వా అన్నట్టు సప్పట్లు కొడుతుంటారు. అట్లనే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రభుత్వం ఏ పని చేసినా సరే ఏం లేదు అంత ఉత్తదే అన్నట్టు విమర్శిస్తుంటారు. వాళ్ళు సంబరాలు చేసుకుంటే వీళ్ళు లొల్లులు చేస్తుంటారు. గమ్మత్ ఏంటిదంటే పబ్లిక్కు ఏది మంచో ఏది చెడో తెలియక తికమక పడుతుంటారు. ఇగో ఇప్పుడు గిట్లనే అవుతుంది చూడరా దూరి. మెత్తగుంటే గిచ్చి చూసినట్టు వాళ్ళతోనే ఏమవుతుంది అనుకున్నాడు ముసలోడు. కానీ దెబ్బకు దిగొచ్చిండు ట్రంప్ తాత. మొన్నటిదాకా మన దేశం మీద 50% సూకం వేసిండు. ఇక ఇప్పుడు దాన్ని 18% తక్కువ చేసిండు. 2 దేశాలు ఓ మాట అనుకొని దశగతులు చేసుకున్నాయట. ట్రంప్ తాత బగ్గ కథలు పడతాడని మొన్ననే మనోళ్ళు యూరోప్ దేశాలతోని దందచాలు చేసిండ్రు. ఇక అప్పటి సంది ముసలోనికి మనసున పడతలేదట. ఆయనతో అమెరికాను మొత్తానికే ఇడిచిపెడతారు కావచ్చేమోనని బుగులు పట్టి గిట్ల దారికొచ్చిండు అంటుండ్రు. ఇంకో దిక్కు మోదీ సారి అంత చక్రం తిప్పిండు, ట్రంప్ తాతకు పగ్గాలేసిండు అన్నట్టు పార్లమెంటు కాడ పువ్వు పార్టీ ఎంపీలంతా దండేసి సన్మానం చేసిండ్రు, జైలుకు వచ్చిండ్రు. అయితే ఇటు బయట సంబరాలు చేసుకుంటే అటు పార్లమెంటు లోపలనేమో చెయ్యి పార్టీ వాళ్ళు పంచాది పెట్టిండ్రు. ఇంతకు అమెరికాతోని ఏమని ఒప్పందం చేసుకుండ్రు, దాంట్లో ఏమున్నదో మొత్తం బయట పెట్టిండ్రే. పబ్లిక్ కు చూపియండ్రి అని కాంగ్రెస్ లీడర్లు పొట్టు లొల్లి వేసిండ్రు.
సుంకాలు తగ్గినాయి, రూపాయి విలువ పెరిగిందని కాషాయం లీడర్లు చెప్తుంటే లేదు ఒప్పందం వెనక వేరే కథనే ఉన్నది, బయటికి చెప్తలేరని చేయి పార్టీ వాళ్ళు గరం అవుతుండ్రు. ఇక గిందుకే మంచేదో చెడేదో తెలవక పబ్లిక్ తిగమకైతాండ్రు. ఇన్నొద్దులు తగ్గనన్న ట్రంప్ తాత తగ్గిండని మురువాలనా, లేకపోతే చేయి పార్టీ వాళ్ళు ఏదో అనుమానం పెడతాండ్రు, మరి ఇక దానికి అలగాలనా అని పరిశాన్ అవుతున్నారట ఇప్పుడు పబ్లిక్. ఏది ఎట్లున్నా సుంకాలైతే తగ్గినాయి, మంచి ముచ్చట్నే అంటుండ్రు ఇంత మంది. దగ్గర వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల పెళ్ళైతుంటే తులమో మాసమో బంగారం పెడుతుంటారు. ఆడపిల్లల పెళ్లికి ఇంత ఆసరైనట్టుంటదని. ఇక వాళ్ళ ఇంట్లో ఏదన్నా కార్యం అయినప్పుడు అంతమంది ఇల్లు పెడుతుంటారు. ఇట్లా ఒకరికొకళ్ళు కార్యాలప్పుడు ఆడపిల్లల పెళ్ళప్పుడు ఆసరయ్యేతందుకు జర్రంత బరువు తగ్గించేతందుకు పెట్టుపోతల ఆచారం పట్టుకొచ్చిర్రు వెనకటి పెద్దోళ్ళు. అయితే ఓ 2 ఏళ్ల కింద తులం బంగారం పెట్టినోళ్లకు ఇప్పుడు తిరిగి అదే తులం పెట్టాలంటే అమ్మో తులమా అని అంటుర్రు. బంగారమే కాదు వెండి కూడా పెట్టేటట్టు లేదు. అన్నింట్లో ఆడోళ్ళే ముందంటే ఏమో అనుకున్నాం కానీ వాడుతుంటే మీరు కూడా అదే అంటారు కావచ్చు పో. అవు బయట దేశాలకేంచి బంగారం తెచ్చుట్లా కూడా ఆడోళ్ళదే పైసేయి. మన తన ఖరీదు ఎక్కువ ఉంది, బయట దేశాలకేంచి తెచ్చుకుంటాం అనుకునేటోళ్ళు ఆడోళ్ళు అయితే 4 తులాలు, మగోళ్ళు అయితే 2 తులాలే తెచ్చుకునేది. కాదని ఎక్కువ తక్కువ తెచ్చుకుంటాం, వీడికి వచ్చినాక లాభానికి అమ్ముకుంటాం అంటే కుదరదటనుళ్ళు బాగా జాబ్తా ఆపుతారు, పట్టుకొని కేసులు రాస్తారు. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా కుడుదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకొచ్చిన కొత్త చట్టం. ఇంత మునుపు ఆడోళ్ళు అయితే ₹1,00,000 ఇలువగల సొమ్ములు, మగోళ్ళు అయితే ₹50,000 ఇలువగల సొమ్ములు తెచ్చుకునేటట్టు పర్మిషన్లు ఉండేది. కానీ ఇప్పుడు గింతగానం పెంచిరు అన్నట్టు. ఇదిట్టుంటే ఇటు బంగారం వెండి రేట్లు కూడా ఎక్కుడు దిగుడు, పొదటీలు పెరుగుడు, పొద్దుకేటాలకు తగ్గుడు. పబ్లిక్ తోని దాగుడు మూతలాటలు ఆడుతున్నాయి బంగారం వెండి రేట్లు. ఎప్పుడు పెరుగుతో తెలవట్లేదు, ఎప్పుడు తగ్గుతో తెలవట్లేదు. జరంత తగ్గిందని మురిసిన పబ్లిక్ ఇంత కొనేసుకుందామని దుకాణం కాడికి పోయేటాళ్లకు ఇగింత పెరిగిందనేటి వార్త శవునబడబట్టే. గంత దూరం పోయి ఉత్తగెట్లొస్తామని వచ్చిన కాడికి కొనుక్కొని ఇంటికి వస్తే ఇంటికి వచ్చేటాళ్లకు తగ్గిందని ఎరకాయే. బంగారం కొనాలంటే బుగులు పడుతుంది పబ్లిక్ కుమారి. ఎంత పెరిగినా కొనేటోళ్ళు ఏమన్నా తగ్గిరా అంటే అబ్బే వాళ్ళెందుకు తగ్గుతారు. మెడల బంగారం సొమ్ములు మెరవకుంటే ఇంట్లోకించి బయటకు వచ్చే ముచ్చటే లేదా మరి. కానీ రాను తగ్గేటట్టే ఉందనేది బంగారం బేరాలు బగ్గెరుకున్నోళ్ళు అంటున్న మాట. బంగారమే కాదు ఎండి రేట్లు కూడా ఇట్టనే ఉన్నాయి పోండ్రి. 2 పోటీ పడ్డట్టే చేస్తున్నాయి, పెరుగుట్లనైనా తగ్గుట్లనైనా. ఎప్పుడు ఎట్లుంటాయో అస్సలు తెలవట్లేదు అబ్బాకి ఎండి బంగారం రేట్లు. ఎందుకంటే అది బంగారం అమ్మా, బంగారం మరి. అప్పుడప్పుడు ఫలానా జాగల తవ్వకాలు అవుతుంటే ఎప్పటిదో వెనకటి కాలం నాటి దేవుని విగ్రహం బయటపడ్డది. ఆ విగ్రహానికి జనం ఎగవడి పూజలు చేస్తుర్రు, పెద్ద జాతర లెక్కనే సాగుతుంది అని వార్తలు వేస్తుంటాం, చూసిరు కదా. అగో అట్లనే ఆ నెల్లూరు జిల్లా దిక్కు కూడా అసొంటి కార్యమే చేద్దామని తయారైతుర్రట. పాండ్రిగా ముచ్చటేందో మనం కూడా చూసి చూద్దాం. అబ్బా నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఎంత అద్భుతమైన గుడి బయటపడ్డది చూడుర్రి. పెరుమాళ్లపాడు దిక్కున్న పెన్నా నదిలో తవ్వకాలు జరుపుతుంటే ఎప్పటివో వెనకటి కాలం నాటి దేవుని విగ్రహాలు బయటపడ్డాయి. ఇక చూడుర్రి ఇవే ఆ విగ్రహాలు. నాగేశ్వర ఆలయం దగ్గర పట్ల లంకిన్లు పెట్టి ఉష్క తోడుతున్న ఊరోళ్లకు అమ్మవారి విగ్రహంతో పాటు ఓ వినాయకుని విగ్రహం కూడా బయటపడ్డదట. ఈగేముంది, ఈ ముచ్చట అటు ఇటు పోయి ఊరంతా పాకింది. ఇక జనం ఊకుంటారా, అక్కడికి వచ్చి తమ భక్తిని చూపించి పూజలు చేసుడు పెట్టిర్రు. అయితే కొన్నేళ్ల కింద ఈడో శివాలయంతో పాటు ఓ ఊరు కూడా ఉండేనట. కానీ పెద్ద ఉష్క తుఫాన్లు జయంగా ఊరుతో పాటు ఊళ్ళో ఉన్న శివాలయం కూడా మునిగిపోయింది. ఆ గుడిలో ఉన్న విగ్రహాలే ఇవన్నీ అని అంటుర్రు అక్కడి జనాలు. అయితే ఇక నడుమ వచ్చిన కల్కి సినిమాలో ఇక్కడున్న నాగేశ్వర ఆలయాన్ని చూపించారు. ఇక అప్పటి సంధి గుడి గొప్పతనం ఏందో తెలుసుకోవాలి అన్నట్లు అందరి కన్ను ఇటు దిక్కుపడ్డది. ఇప్పుడు తవ్వకాలు జరుపుతుంటే దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో ఈ జాగకు గట్టి చరిత్రనే ఉన్నది, ముంగట పెద్ద జాతరే నడుస్తుంది అన్నట్లు మాట్లాడుకోబట్టిర్రు అక్కడి జనాలు. అటు సర్కారు ఇంకా అధికారులు కూడా నడి ఒడ్డెమ్మటి ఓ కొత్త గుడి కట్టాలే, ఈ విగ్రహాలన్నీ అక్కడ పెట్టి మళ్ళా రేపటి తరానికి అందియాలే అన్నట్టు గట్టినే తయారైతున్నారట. మరి 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిని ఎట్లా కడతారో ఏమో గాని తవ్వకాలల్లో దేవుళ్ల విగ్రహాలు బయటపడుడే ఇప్పుడు అందరినీ చిత్రపోయేటట్లు చేస్తుంది.